హాయ్ గైస్, వెల్కమ్ టు థింక్ ఫైనాన్స్ తెలుగు ఛానల్. సో లాస్ట్ 24 అవర్స్లో మన ఫైనాన్షియల్ అప్డేట్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా అవుతాయో వీడియో అయితే చూద్దాం. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ప్రతిరోజు లాస్ట్ 24 అవర్స్లో ఫైనాన్షియల్ అప్డేట్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తూ ఉంటాను. ఒక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో ఫస్ట్ న్యూస్ వచ్చేసి అంబానీ అండ్ అదానీ మెయిన్ టైకూన్స్ ఎవరైతే ఉన్నారో ఇండియాలో వీళ్ళిద్దరూ కలిసి ఫ్యూయల్ బిజినెస్ మెర్జ్ చేసి ఇద్దరు కలిసి బిజినెస్ చేయబోతున్నారు. ఇంతకుముందు సపరేట్గా బిజినెస్ చేశారు, ఇప్పుడు వీళ్ళిద్దరు జాయింట్ పార్ట్నర్షిప్ కింద చేసి వీళ్ళిద్దరూ రిటైల్ ఫ్యూయల్ బిజినెస్ అయితే వీళ్ళు చేయబోతున్నారు. సెకండ్ న్యూస్ వచ్చేసి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు మీరు ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో అదర్ కంట్రీస్లో ఆ కంట్రీస్ ఏంటంటే ఆ కంట్రీస్ యూకే, యుఎస్, గల్ఫ్ కంట్రీస్, ఖతార్, యూఈలో కొన్ని కంట్రీస్, అలాగే ఫ్రాన్స్, కెనడా, యూరోప్లో కొన్ని కంట్రీస్, అలాగే సింగపూర్. సో ఈ కంట్రీస్లో ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో వాళ్ళు మీకు అక్కడ మొబైల్ నెంబర్స్ ఉంటాయి కదా, ఆ కంట్రీ మొబైల్ నెంబర్స్ యూజ్ చేసుకొని మీకు ఇండియాలో ఉన్న ఎన్ఆర్ఈ అకౌంట్స్కి లింక్ అయిన అదర్ కంట్రీ మొబైల్ నెంబర్తో మీరు డైరెక్ట్ యూపీఐ పేమెంట్స్ అయితే చేయొచ్చు అని చెప్పేసి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అయితే ఫస్ట్ టైం ఇండియాలో అయితే తీసుకొచ్చింది. అదైతే నిన్న అనౌన్స్ చేశారు. థర్డ్ న్యూస్ వచ్చేసి నిన్న ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ అయింది. దాంట్లో అంటే ఇండియాలో టాప్ మోస్టెడ్ బ్రాండెడ్ వాల్యూ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో టాప్ వచ్చేసి ఫస్ట్ అందరూ గెస్ట్ చేసింది ఏంటంటే టాప్ వచ్చేసి టాటా అండి. సో టాటా అయితే టాప్ మోస్ట్ బ్రాండెడ్ వాల్యూలో ఇండియాలో అయితే ఫస్ట్ టాటా ఉంది. సో రిలయన్స్ ఎక్కడ ఉంది, హెచ్డిఎఫ్సి ఎక్కడ ఉంది తెలుసుకోవాలనుకుంటున్నారా? కింద అయితే కామెంట్ చేయండి, నేను కామెంట్లో చెప్తాను మీకు ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ ఫోర్త్ న్యూస్ వచ్చేసి జియో హాట్స్టార్. సో జియో హాట్స్టార్ ఉంది కదా, మన ప్రెజెంట్ రిలయన్స్ టేక్ ఓవర్ చేసింది హాట్స్టార్ని, తర్వాత జియో హాట్స్టార్ అయింది. సో వరల్డ్ వైడ్ గ్లోబల్గా నెట్ఫ్లిక్స్ మొత్తం 30 కోట్ల మంది యూజర్స్ ఉంటే మన జియో హాట్స్టార్ విత్ ఇన్ 4 monthsలోనే అది రీచ్ అయిపోయింది. అంటే ఐపీఎల్ జరిగిన 4 monthsలోనే ఆల్మోస్ట్ 4 months వేసుకోండి అటు ఇటు 200 మిలియన్ యూజర్స్ అయితే యాడ్ అయ్యారు. అంటే 20 crores పీపుల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో నెక్స్ట్ విత్ ఇన్ 3 to 4 monthsలో జియో హాట్స్టార్ అనేది వరల్డ్ వైడ్ నెట్ఫ్లిక్స్ని అయితే బీట్ చేయబోతుంది. సో ఇదొక అద్భుతమైన అచీవ్మెంట్ మన ఇండియన్స్కి, అలాగే ముఖేష్ అంబానీ గారికి. ఓకే, సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.